ఇక మూడవది బయోలాజికల్. ఈ విభాగంలో అనేక మనుషుల ఆకృతులు, అసాధారణమైన శరీర నిర్మాణాలు, నీటి ప్రవాహాలు, రహస్య రేఖాచిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రం వ్యాకరణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమైనప్పటికీ ఇది మహిళా శరీర శాస్త్రం, ఫీమేల్ అనాటమీ, వైద్య పద్ధతులు, గర్భధారణ, ప్రసవం లేదా జీవశాస్త్ర సంబంధిత అంశాలను సూచించే అవకాశం ఉంది. మనిషి ఆకృతుల చిత్రాలు, వైద్య పద్ధతులు సంబంధం ఉండవచ్చు. వోయినిచ్ మనుస్క్రిప్ట్లో చిన్న నగ్నమైన మహిళ ఆకృతులు కనిపిస్తాయి. కొంతమంది మహిళలు పెద్ద రేఖాచిత్రాలు నిలబడి ఉన్నారు. మరికొందరు బిందువులుగా తీర్చిదిద్దబడిన శరీర భాగాల సమూహాల్లో ఉన్నారు. వీటి అర్థం స్పష్టంగా తెలియదు, కానీ వీటి దృష్ట్యా జీవశాస్త్రం, ఆరోగ్య శాస్త్రం లేదా మధ్యయుగ వైద్య పరిశోధనలకు సంబంధించిందని భావిస్తున్నారు. అలాగే ఈ విభాగంలోని చిత్రాల్లో అనేక నదుల్లాంటి నీటి గీతలు కనబడతాయి. కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఇది మానవ శరీరంలోని రక్త ప్రసరణ లేదా లింపాటిక్ సిస్టమ్గా సూచించవచ్చని అంటున్నారు. మరికొందరు పరిశోధకులు ఇది మహిళా గర్భధారణ, ప్రసవ ప్రక్రియలకు సంబంధించిందని భావిస్తున్నారు. వీటిని కొందరు మహిళా జననేంద్రియ వ్యవస్థ అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లేదా అండాశయ కణాలు, ఓవరేషన్ ఫెలోపియన్ ట్యూబ్స్ అని భావిస్తున్నారు. మరికొందరు పరిశోధకులు దీనిని శరీర భాగాలలో ఉండే డైజెస్టివ్ సిస్టమ్ అనుకుంటున్నారు. వీటిలోని కొన్ని పదాలను ఏన్షియంట్ హిబ్రూ భాషతో పోల్చి చూశారు, అయినప్పటికీ పూర్తి డీకోడింగ్ సాధ్యపడలేదు. కొందరు శాస్త్రవేత్తలు ఈ పుస్తకం ఒక పురాతన ఫెమినిస్ట్ మెడికల్ బుక్ కావచ్చని భావిస్తున్నారు.